బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారా? ఈ తప్పు చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అందుకుంటారు. బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ నగదు జమ చేయడం, దాన్ని నిల్వ ఉంచడం, అవసరమైనప్పుడు విత్‌డ్రా చేయడం వంటి పనులు నిత్యం చేస్తూనే ఉంటారు. సాధారణంగా ఒక పొదుపు ఖాతాలో ఎంత సొమ్ము అయినా దాచుకోవచ్చు. దానికి ఎటువంటి గరిష్ట పరిమితి ఉండదు. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో మన ఖాతాలో ఎంత నగదు జమ చేయవచ్చు అనే విషయంలో మాత్రం ఆదాయపు పన్ను శాఖ కొన్ని కీలక నిబంధనలు అమలు చేస్తుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. నగదు జమపై పరిమితులు. బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేసేటప్పుడు వ్యక్తుల ఆర్థిక స్థితిగతులను బట్టి 3 రకాల పరిమితులు ఉంటాయి. మొదటి వర్గం కిందకు వచ్చేవారు తమ బ్యాంక్ ఖాతాకు ఆధార్ మరియు పాన్ కార్డులను అనుసంధానం చేసి ఉంటారు. వీరు ఒక ఆర్థిక సంవత్సరంలో 20,00,000 నుండి 25,00,000 రూపాయల వరకు నగదును తమ ఖాతాల్లో జమ చేసుకోవచ్చు. అయితే ఈ పరిమితిని కేవలం ఆదాయపు పన్ను చెల్లించిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ పరిమితిని దాటినప్పుడు బ్యాంకులు ఆ సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖకు నివేదించే అవకాశం ఉంది. పన్ను చెల్లింపుదారులకు నిబంధనలు. రెండో వర్గంలో ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు ఉంటారు. వీరు కూడా తమ బ్యాంక్ ఖాతాకు ఆధార్, పాన్ కార్డులను తప్పనిసరిగా లింక్ చేసి ఉండాలి. పన్ను చెల్లింపుదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో తమ పొదుపు ఖాతాలో గరిష్టంగా ₹1,00,00,000 వరకు నగదును జమ చేసే అవకాశం ఉంటుంది. అయితే మనం జమ చేసే ప్రతి రూపాయికి సరైన ఆధారాలు ఉండటం చాలా ముఖ్యం. ఆదాయపు పన్ను శాఖ దృష్టిలో పడకుండా ఉండాలంటే మన వార్షిక ఆదాయానికి మనం జమ చేసే నగదుకు పొంతన ఉండాలి. ఒకవేళ లెక్కకు మించి నగదు జమ చేస్తే ఆ సొమ్ముకు సంబంధించిన మూలాలను నిరూపించుకోవాల్సి ఉంటుంది. తీసుకోవలసిన జాగ్రత్తలు. బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేసేటప్పుడు కేవలం పరిమితులనే కాకుండా పాన్ కార్డు నిబంధనలను కూడా గుర్తుంచుకోవాలి. ఒకే రోజులో ₹50,000 కంటే ఎక్కువ నగదు జమ చేయాలంటే పాన్ కార్డు వివరాలు ఇవ్వడం తప్పనిసరి. అలాగే ఏడాదిలో ₹10,00,000 కంటే ఎక్కువ నగదు సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్ చేస్తే బ్యాంకులు ఆ వివరాలను ఐటీ శాఖకు పంపిస్తాయి. కాబట్టి పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం వల్ల ఇటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. మీ ఆర్థిక లావాదేవీలను పారదర్శకంగా ఉంచుకోవడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.